అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా తాడపత్రి మండలం వెంకటాపల్లె గ్రామానికి వచ్చిన జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ గారికి, మన మిత్రుడు తాడపత్రి ఇన్ఛార్జి టి ఆదినారాయణ గారికి, అలాగే మన బీసీ నాయకుడు ఫస్ట్ తరం నుండి పనిచేసి చురుకుగా పనిచేసిన చింత పురుషోత్తము, అలాగే ఎంఎస్పి మండలాధ్యక్షుడు పవనన్న గారు, ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు రాజేష్ గారికి, అలాగే జిల్లా తాడపత్రి కో ఇన్ఛార్జి మదిరెడ్డి గారికి, అలాగే ఎంఆర్పిఎస్ యువ నాయకుడు మన దేవరాజు గారికి, అన్న పెద్దలకు మహిళలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువసేన విద్యార్థి జిల్లా అధ్యక్షుడు మంజు గారికి, అక్క గారికి పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాము. మేము ప్రతి గ్రామం తిరుగుతున్నామమ్మా. ఎందుకంటే మండల కమిటీ కోసం కృష్ణన్న గారు నెల ఉంటే మండల కమిటీ వేసినారు. మండల కమిటీ వేసుకుంటూ రెండో తూరికి మనం వచ్చినాం ఈ గ్రామానికి. ఎందుకంటే ముఖ్యులతో మాట్లాడినాము జెండా ఆవిష్కరణ చేయాలని మనం. ఎందుకంటే కృష్ణ మాదిగన్న గారు ప్రతి ఒక్క మాదిగపేటలో జెండా ఎగిరేయాలా, మాదిగ జెండా రెపరెపలాడాలని ఆదేశ ప్రకారము ఈరోజు ముఖ్యులు పెద్దలంతా మాట్లాడుకొని ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది. ఎందుకంటే మన కులం అంటరాని కులం, ఊరు బయట వేసిన కులం, ఎలిగేసిన కులం, మన ఎదురొచ్చే స్నానం చేసే రోజులు నిందలు అవమానపడిన కులం. అలాంటి కులంలో పుట్టినాం మనం. మందకృష్ణ మాదిగన్న గారు దండోర స్టార్ట్ చేస్తేనే మాది గుండెల్లో ధైర్యాన్ని నింపినాడు, మన గుండెల్లో ధైర్యాన్ని నింపినాడు. ఒకప్పుడు అరవింద కూర్చునే పరిస్థితి లేదు, హోటల్లో కూర్చునే పరిస్థితి లేదు, ధైర్యంగా తెల్లగుడ్డలు వేసుకునే శక్తి లేదు మన దగ్గర. అలాంటి కులంలో పుట్టినాం. కృష్ణ మాదిగన్న గారు దండోలు స్టార్ట్ చేసి గ్రామ తిరిగి మన గుండెల ధైర్యాన్ని నింపినాడు. అలాంటి దేవుడు మన కులంలో పుట్టడం మన అదృష్టము. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూసినాం. అలాంటి రూపంలో మందకృష్ణ మాదిగన్న గారు పుట్టడం మన అదృష్టంగా భావించుకుంటున్నాము. మన కులాన్ని దేశ ప్రధానమంత్రి గుర్తించి, ఈరోజు దేశ ప్రధానమంత్రి గుర్తించి ఎస్సీ వర్గీకరణ కారణం, ఎస్సీ వర్గీకరణ వచ్చిందంటే దేశ ప్రధానమంత్రి దగ్గరుండి ఎస్సీ వర్గీకరణ మనం సాధించుకున్నాం. సుప్రీంకోర్టులో గెలుచుకోవడం జరిగింది. మాదిగలు గెలుచుకుంటానే అన్ని రాష్ట్రాలకు ఎస్సీ ఆర్డినెన్స్ జారీ చేసినారు. అలాగే మన రాష్ట్రంలో ఎస్సీ వర్గం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గం జరిగింది, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరిగిపోతుంది. ప్రతి ఒక్కరి పిల్లలు చదివించుకోండి. మన పిల్లలు మన కష్టం మన వృధా కాదు. గతంలో కమాండర్ జీపులతో మొత్తం విజయవాడ అయితేమి, హైదరాబాద్ అయితేమి, ఆంధ్రపూర్ అయితేమి, తాడపత్రి అయితేమి అక్కడ పిలిపించినా మొత్తం ఫస్ట్ తరం ఉంటే ఫస్ట్ బ్రహ్మాండంగా ఈ గ్రామం ఉంటే పనిచేసినారు. మీ ఫస్ట్ తరంలో పనిచేసిన ఉద్యమమే మాకు ఊపిరిగా ఉండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాము. ఎంఆర్ ఆఫీసులో కుర్చీలు కూర్చుంటున్నామంటే కారణం ఎవరు? మందకృష్ణ మాదిగ దండోర వల్లే. మన పొలిటీషియన్లో కూర్చుంటున్న కారణం ఎవరు? మందకృష్ణ మాదిగన్న గారే. మనకు స్వేచ్ఛ వచ్చింది, మన ధైర్యం వచ్చింది, మనకు అన్ని విధాలుగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మందకృష్ణ మాదిగన్న గారి వల్లే. అందుకే ప్రతి గ్రామంలో దండోర జెండా ఎగిరేయాలని మందకృష్ణ మాదిగ పిలుపుతో మేము తాడపత్రి ఇన్ఛార్జిగా పెద్దరాజు నేను ఉన్నాను, తాడపత్రి నియోజకవర్గ ఆదినారాయణ ఉన్నాడు, మొత్తం అన్ని గ్రామంలో దండోర జెండా ఎగిరాలని ప్రతి గ్రామం తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు దండోర జెండా, ఈ దండోర జెండా మన మాదిగలకు దండోర జెండా ధైర్యం. ఈ దండ చూస్తేనే ప్రతి ఒక్కరు మనం మీద ఏటు పడుకుని ఉండాలంటే దండోర జెండాలు ఉండాలి. మన స్వేచ్ఛగా తిరగాలంటే దండోర జెండా గ్రామంలో ఉండాలి. అందుకే ఈ గ్రామం అంటే దండోర జెండా వల్లే మన స్వేచ్ఛ అంది, మనకు రక్షణ అంటే ఈ గ్రామంలో ఈరోజు జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. మళ్ళీ మీరంతా మొత్తం దిమ్మె కట్టి జెండా వేసుకునే రోజులు మాకు డేటు ప్రకటిస్తే మొత్తం గ్రామం అంతా కలిసి ఒక ఊరేగింపు మాదిరి గ్రామంలో తిరుగుదాం, గేరు తిరిగి జెండా ఆవిష్కరణ చేస్తాం. ముఖ్యంగా మీ పెద్దలకు మహిళలకు ఎప్పుడొచ్చినా మమ్మల్ని ఆదరిస్తారు, ఎప్పుడొచ్చినా మేము పిలుస్తున్నారు, ఎక్కడ పిలిచినా మేము వస్తే మీటింగ్ ఉందంటే మీ ఆధారంలో మదిలేటి మొత్తం మన పెద్దోళ్ళంతా మొత్తం మహిళలు మీ ఆధారంలో మేము స్వేచ్ఛగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఎక్కడ పిలిపించినా అక్కడ మీరు వస్తున్నారు. మీ అందరికీ పేరు ఉద్యమ నమస్కారం చేస్తున్నాం. జై మాదిగ, జై కృష్ణ.